క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడన్నా ఇంట్లో ఇలా ట్రై చేశారా? ట్రై చేశారంటే టేస్ట్ మామూలుగా ఉండదు. దీనికోసం నేనైతే ఒక 4 పొటాటోస్ తీసుకున్నాను. మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మనం తీసుకోవచ్చు. ఇలా పొటాటోస్‌ని నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. ఈజీగా షేప్ వచ్చేస్తది. మరీ మందంగా కాకుండా కొంచెం థిన్‌గానే కట్ చేసుకోండి. నెక్స్ట్ వీటిని ఒక 3 టైమ్స్ ఇలా నీట్‌గా వాష్ చేసేసి సాల్ట్ వాటర్‌లో అయితే బాయిల్ చేయాలి. అది కూడా ఒక 4 మినిట్స్, 5 మినిట్స్ లోపే. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే పొటాటోని బెండ్ చేస్తే బెండ్ అవ్వాలి గానీ విరగకూడదు. ఇలా బాయిల్ అయిన వాటిని ఒక మంచిది పొడిగా ఉండే క్లాత్ తీసుకొని అందులో నీట్‌గా అయితే తుడిచేసుకోవాలి. ఎక్కడ వాటర్ ఉండకూడదు. పూర్తిగా డ్రై చేసేసుకుంటేనే ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా వస్తాయి. ఇలా నీట్‌గా తుడిచేసాక ఒక ప్లేట్‌లో పెట్టేసి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. ఒక 15-20 మినిట్స్ వాటిని అసలు కదిలించొద్దు. ఆయిల్ హీట్ చేసుకుని కొంచెం మీడియం హీట్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌ని తీసుకెళ్ళి అందులో వేసేయండి. కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి. మళ్ళీ చల్లారాక రీఫ్రై చేయండి. ఇలా 2 టైమ్స్ చేస్తే క్రిస్పీనెస్ అయితే బాగొస్తాయి. ఫైనల్‌గా క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి.